హలో గైస్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా. దానికంటే ముందు మన ఇండియన్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ మీద చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. అరే ఏం చేశాడు భయ అని అడుగుతాము. దాని గురించి చెప్తా విన్నాం. ఏం లేదు, మనకి ఏదైనా ఒక సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు బ్రాడ్కాస్టర్స్ ఒక ఫోటోషూట్ రెడీ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే చేశారనమాట. అది చేసిన తర్వాత దాని నుంచి కొన్ని పిక్స్ బయటకు వచ్చినాయి. సో ఆ పిక్స్లో ఏముంది, శుభ్మన్ గిల్ ఎంఆర్ఎఫ్ బ్యాట్ పట్టుకొని ఉన్నాడు. మరి బ్యాట్ పట్టుకుంటే తప్పేముంది భయ అని అడుగుతాము. సో అక్కడే జరిగింది. ఆ బ్యాట్ ఉందా, బ్యాట్ మీద ప్రిన్స్ అని ఒక ట్యాగ్ వేసుకున్నాడు. సో ఆ ట్యాగ్ని చూసి చాలామంది కూడా ఫైర్ అవుతున్నారు. ఎందుకు, అంతకు ముందు చూసుకుంటే ఇదే ఎంఆర్ఎఫ్ వాళ్ళే మరి సచిన్ టెండూల్కర్కి స్పాన్సర్ చేశారు, ఇటువైపు విరాట్ కోహ్లీకి స్పాన్సర్ చేశారు. మరి అయినా సరే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రూవ్డ్ ప్లేయర్స్. మరి వాళ్ళకి మాస్టర్ బ్లాస్టర్ అని సచిన్ టెండూల్కర్కి బిరుదుంది, ఇటువైపు కింగ్ కోహ్లీ అని చెప్పేసి అతనికి కోహ్లీకి ఒక బిరుదుంది. వాళ్ళే అటువంటి ట్యాగ్స్ తగిలించుకోలేదు. మరి నువ్వెందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇప్పుడే కెప్టెన్ అయ్యావు నువ్వు, ఇంకా నువ్వు ఓవర్సీస్లో అసలు నువ్వు ప్రూవ్ చేసుకుందే లేదు. సో నువ్వు ఒక ప్లేయర్గా చూసుకుంటే ఓవర్సీస్లో అసలు నువ్వు అట్టర్ ఫ్లాప్ అయ్యావు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో అసలు వాళ్ళే ట్యాగులు తగిలించుకోలేదు, నీకెందుకు ఇంత ఓవర్ యాక్షను అని చెప్పేసి శుభ్మన్ గిల్ మీద కూడా ఫైర్ అవుతూ ఉన్నారనమాట. సో ఏదైనా సరే మరి వాళ్ళు ఫైర్ అవుతూ ఉంటే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయాలి కదా. సో చేసేయండి. అది పక్కన పెడితే మరి ఇంగ్లాండ్ సిరీస్లో మరి మనకి విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ లేడు. సో మరి దాని తర్వాత అశ్విన్ లాంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. సో కాబట్టి శుభ్మన్ గిల్కి ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలా. సో దాని తర్వాత చూసుకుంటే బుమ్రా అనే ఒక్క పెద్ద అస్త్రంతో మనం దిగబోతున్నాం. మరి ఈ సిరీస్లో మనం గెలుస్తామా లేదా, దీని గురించి మీరేమనుకున్నారు అది కూడా కింద కామెంట్ చేసేయండి.